ఫ్రెండ్స్ ఇప్పుడు ఎండుమిర్చి కందిబ్యాళ్ళు పచ్చడి చేస్తున్నాం చూడండి. ఇదిగో ఫస్ట్ ఎండుమిర్చి వేసాం చూడండి. ఎండుమిర్చి వేసి నూరుతున్నాం చూడండి ఫ్రెండ్స్. ఎండుమిర్చి కందిబ్యాళ్ళు ఫ్రెండ్స్ నూరుతున్నాం చూడండి. పోతే మళ్ళీ సాల్ట్ వేస్తుంది చూడండి. కందిబ్యాళ్ళు ఎండుమిర్చి ఎండుమిరపకాయలు కందిబ్యాళ్ళు వేసి నూరుతుంది చూడండి. కాటుకుంటే ఫ్రెండ్స్ ఈ పచ్చడి చాలా బాగా టేస్టీగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. కందిబ్యాళ్ళు ఎండుమిర్చి ఫస్ట్ నూరాలి. నూరిన తర్వాత చూడండి మీకు ఎట్లా చూపిస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ కరెంట్ లేదు, కొద్దిగా చీకటిగా ఉంది చూడండి ఫ్రెండ్స్. కందిబ్యాళ్ళు పోతే మిరపకాయలు ఎండుమిరపకాయలు చూడండి. మీరు కూడా ట్రై చేయండి చట్నీ ఎట్లా ఉందో. మళ్ళీ తర్వాత మిక్సీ చేస్తే టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్. చెప్పు, నువ్వు కూడా చెప్పు. నువ్వు కూడా చెప్పేసా. మిక్సీ అయితే టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్. కాకపోతే ఇది ఒకసారి మీరు ట్రై చేయండి ఎట్లా ఉండదు చూడండి. చాలా బాగుంటుంది. కందిబ్యాళ్ళు వేపాలి, ఎండుమిర్చి మిరపకాయలు వేపాలి, కొంచెం లైట్గా ఆయిల్ వేసి వేపాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేసి వేపిన తర్వాత చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. కొంచెం ఘాట్ ప్రాంతం చెప్తాను ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. కందిబ్యాళ్ళు ఎండుమిర్చి వేపుకోండి సపరేట్గా, కొంచెం ఆయిల్ వేసి. తర్వాత రోట్లోనే వేసి నూరండి. మామూలుగా మిక్సీలో వేస్తే మెత్తగా ఉండదు, అసలు టేస్ట్ రాదు. ఇప్పుడు ఫ్రెండ్స్ పోతే ఇప్పుడు టమాటా కూడా వేపుకోవాలి ఆయిల్లో కొంచెం. అదిగో టమాటా వేడి అన్నంలో చాలా బాగుంటుంది. వేడి అన్నం చాలా బాగుంటుంది. ఎండుమిరపకాయలు కందిబ్యాళ్ళు వేపుకోవాలి. టమాటా లైట్గా ఏం చేసి టమాటాలు నూనె వేసి ఉడకబెట్టాలి. టమాటాలు ఏమో నూనె వేసి ఉడకబెట్టి పోతే మళ్ళీ మిరపకాయలు కందిబ్యాళ్ళు వేపుకోవాలి. తర్వాత ఫస్ట్ ఏం వేయాలంటే కందిబ్యాళ్ళు ఎండుమిరపకాయలు వేసి ఉప్పు వేసి కొంచెం నూరాలి. తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి టమాటో చారు పోసేది దాంట్లో. ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటా పోస్తుంది దాంట్లో. అదే కొంచెం మెత్తగా అయ్యేదాన్ని చేసేది. మీకు క్లారిటీ కనిపించదు ఫ్రెండ్స్ చీకట్లో, కానీ కరెంట్ లేదు. ఇక్కడ లైట్ వేసి తీస్తున్నాను. లైట్ కూడా వస్తా పోతుంది, ఛార్జింగ్ లైట్ ఫ్రెండ్స్, ఏమనుకోదు ఫ్రెండ్స్. లైట్ ఆరిపోతూ వస్తుంది ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్. వాసనకే స్మెల్లే చాలా బాగుంది ఫ్రెండ్స్. స్మెల్లే చాలా బాగుంది చూస్తుంటే. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఘాట్ ఫ్యామిలీ చాలా బాగుంటుంది. చెప్పాను కదా మీకు, కందిబ్యాళ్ళు, మిరపకాయలు, ఎండి మిరపకాయలు వేపుకోండి. పోతే మళ్ళీ టమాటాలు ఉడకబెట్టుకోండి, 4 టమాటాలు. కాకుండా మీరు కందిపప్పు, మిరపకాయలు ఎన్ని వేసుకుంటే దాన్ని బట్టి అన్నీ తీసుకోవాలి. అన్ని సరిపోయింది. పోతే దాన్ని మళ్ళీ తాలింపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఆయిల్లో. మీకు తాలింపు అంటే సపరేట్ చెప్పిన అవసరం లేదు, మీకు తెలుసు కదా తాలింపు వేసుకోవటం అంటే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ లైట్ కూడా ఆరిపోతుంది, తీస్తున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ ఏమనుకోద్దు ఫ్రెండ్స్, అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. రసం వేస్ట్ కదా, ఇది ఎదిగింది కదా పచ్చడి, ఎదిగిపోయింది పచ్చడి. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు పోతే అన్నంలో కానీ ఏ దాంట్లో కానీ చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. మొత్తం బస్ రేసే మెదిగింది ఆల్రెడీ. టమాటా మెదగొచ్చు. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది పచ్చడి. అయిపోయి వచ్చేది, ఇంకొంచెమే ఉంది. మొత్తం బస్ అదిగా టమాటా బస్ ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగుంటుంది. మొత్తం బస్సే సరిపోద్ది, మొత్తం బస్సే సరిపోద్ది ఫ్రెండ్స్. అయిపోయారు ఫ్రెండ్స్, కానీ తొందరగా 1 నిమిషంలో గట్టి పనట్లేదు. చూడండి ఫ్రెండ్స్, చట్నీ అయిపోద్ది, ఆల్రెడీ అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది అంతే. మీకు చట్నీ మొత్తం తోడిన తర్వాత మీకు చూపిస్తా ఫ్రెండ్స్, మొత్తం తోడిన తర్వాత చూపిస్తా. అయిపోయింది ఓకే. చట్నీ మటుకు పచ్చడి మటుకు సూపర్గా ఉంటుంది. మీకు ఏ అన్నంలే కానీ పోతే ఇడ్లీలో కూడా బాగుంటుంది, పోతే చపాతీలో కూడా సూపర్గా ఉంటుంది. ఈ పచ్చడి ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కందిబ్యాళ్ళు, ఎండుమిర్చి, టమాటా చాలా బాగుంటుంది. తోడి తిన్న తర్వాత లైట్ అవుతుంది, తీసుకుంటే చూద్దాం ఫ్రెండ్స్కి అందరికీ. ఇక్కడ ఈ లైట్ అవుతుంది ఇంట్లోకి ఒకసారి, అప్పుడు దాకా ఉండదు, ఆగిపోతుంది. అందుకు నెట్ తోడుతున్నారు, తోడిసి ఏం లేదు ఫ్రెండ్స్. దీన్ని తాలింపు వేసుకుంటే బాగుంటుంది. కొంచెం తాలింపు మీ ఇష్టం, ఎట్లయినా దీనిలో తాలింపు వేసుకపోయినా ఒకటే, ఆయిల్లో పోతే ఇట్లానే ఇంకా బాగుంటుంది. మంటగా కారంగా ఉంటుంది. ఇట్లా తాలింపు వేసామంటే కొంచెం మంట తగ్గిపోద్ది. అంతే ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇట్లా ట్రై చేయండి, కాల్సి ఉంటే చూడండి, మీరు కన్ఫామ్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పెద్ద ఖర్చు కూడా లేదు. కందిబ్యాళ్ళు కొంచెం, ఎండుమిరపకాయలు కొన్ని, టమాటాలు అంతే. చింతపండు ఏమొద్దు, పుల్లగా ఉంటుంది. మళ్ళీ వేసుకుంటారు చాలా మంది. జీపింగ్ ఇట్లా లైట్ అవుతుంది. జీపెట్టి వాటిలో ఒక తారం గజల అదే ఫ్రెండ్స్, అదే చూడ ఇట్లా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే బాయ్.